హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనము నెక్స్ట్ సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి యాడ్ టూ నెంబర్స్. సో మీరు కనుక ఈ వీడియో క్లియర్గా అర్థం చేసుకుంటే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది, అది యాడ్ టూ నెంబర్స్ టూ అని. అది మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు వితౌట్ వాచింగ్ ఎనీ వీడియో. ఇదొక లీడ్ కోడ్ మీడియం లెవెల్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే యు ఆర్ గివెన్ టూ నాన్ ఎంటీ లింక్డ్ లిస్ట్ representing two non-negative integers. The digits are stored in reverse order. This is an important. And each of their nodes contains a single digit. Add two numbers and return the sum as a linked list. You may assume that two numbers do not contain any leading zeros except the number 0 itself. ఈ క్వశ్చన్ డిస్క్రిప్షన్ కొంచెం టిపికల్ గా ఉన్నా మీరు ఎగ్జాంపుల్ తో ఇది ఈజీగా అర్థం చేసుకుంటారు. డిస్క్రిప్షన్ లైక్ ఏమైనా కోడింగ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఫస్ట్ కొంచెం క్వశ్చన్ అర్థం కాకపోతే ఈజీగా నేను ఎగ్జాంపుల్ కి జంప్ అయితే, సో ఎగ్జాంపుల్స్ కి జంప్ అయితే అక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ దానికి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు కదా, సో దట్ కొంచెం కొంచెం ఆ ఎగ్జాంపుల్ చూస్తే నాకు కొంచెం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైనట్టు అయితే. ఐ డోంట్ నో మీకు అది ఎట్లా వర్క్ అయింది, బట్ దిస్ హౌ ఇట్ వర్క్స్ టు మీ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కి చూస్తే మనకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్ 2 4 3 అండ్ నెక్స్ట్ వచ్చిన లింక్డ్ లిస్ట్ L2 5 6 4. ఇది L1 అని ఫస్ట్ ది వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు ఏమని, ద డిజిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఓకే, డిజిట్స్ అనేది రివర్స్ ఆర్డర్ లో స్టోర్ అయినాయి అంటే మన డిజిట్స్ వచ్చేసి 3 4 అండ్ 4 6 5. సో వీటి యొక్క సమ్ ని మనము లింక్డ్ లిస్ట్ రూపంలో రిటర్న్ చేయాలి అన్నారు. ఓకే, ఇప్పుడు 5 ప్లస్ 2 ఎంత 7 అండ్ 6 ప్లస్ 4 ఎంత 10 అండ్ దెన్ అండ్ 4 ప్లస్ 3 ఎంత 7 ప్లస్ 1 ఎంత 8. సో ఇప్పుడు మనం దీన్ని లింక్డ్ లిస్ట్ లాగా రిటర్న్ చేయాలి, అది కూడా రివర్స్ ఆర్డర్ లో రిటర్న్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిజిట్స్ అనేది మనకు రివర్స్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి మనం రిటర్న్ చేసేటప్పుడు లింక్డ్ లిస్ట్ 7 0 8 ఇట్లా రిటర్న్ చేయాలి. సింపుల్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇదే వాళ్ళు క్వశ్చన్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారు ఏంటంటే ద డిజిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్. మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ టూ నెంబర్స్ అండ్ రిటర్న్ ద సమ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. అంతే సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే లింక్డ్ లిస్ట్ 1 లో 0 ఎలిమెంట్ ఉంది అండ్ లింక్డ్ లిస్ట్ 2 లో 0 ఉంది. సో 0 ప్లస్ 0 ఎంత అవుతుంది, 0నే అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అండ్ 0 విల్ పాయింట్ టు నల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూస్తే 9 లింక్డ్ లిస్ట్ 1 లో 9s ఉన్నాయి అండ్ లింక్డ్ లిస్ట్ 2 లో కూడా అన్ని 9s ఉన్నాయి. దీని అవుట్పుట్ వచ్చేసి సమ్ 8 9 9 0 0 0 1 ఎందుకంటే ఇక్కడ క్యారీ ఉంటుంది కాబట్టి. సో అదే ఎగ్జాంపుల్ 3ని నేను ఇక్కడ చూపిస్తాను. మనకి ఎన్ని 7 9s ఉన్నాయి క్వశ్చన్ లో అండ్ L2లో వచ్చేసి 4 9s ఉన్నాయి అండ్ వీటి యొక్క సమ్ 9 ప్లస్ 9 18 18 19 9 19 10 ఇక్కడ 10 అండ్ ఇక్కడ లాస్ట్ 10 అవుతుంది. సో దీన్ని మనం రివర్స్ ఆర్డర్ లో రిటర్న్ చేయాలి అంటే మన లింక్డ్ లిస్ట్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ 8 విల్ పాయింట్ టు 9 9 విల్ పాయింట్ టు 9 9 0 అండ్ 1. సో ఇది మన అవుట్పుట్. మనం అంత పెద్ద నైన్స్ తో ఉండే ఎగ్జాంపుల్ కాకుండా వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ 1 2 3 అట్లా ఉండేలాగా చూద్దాము. సో ఇది వచ్చేసి మన లింక్డ్ లిస్ట్ 1 అండ్ ఇది లింక్డ్ లిస్ట్ 2. సో ఇప్పుడు మనం క్వశ్చన్ లో చూస్తే వాళ్ళు ఏమన్నారు, రివర్స్ కి వెళ్ళి ఇచ్చారు డిజిట్స్ అన్నారు కదా. సో 3 4 2 అండ్ ఇక్కడ వచ్చేసి 6 5. సో దీని ఆన్సర్ ఎంత 7 10 అండ్ ఇక్కడ 4 వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి 7 0 4 ఇట్లా రావాలి. సో మనకు ఇనిషియల్ గా ఎప్పుడైనా చూస్తే క్యారీ అనేది 0 ఉంటుంది కదా. సో దీనికి సో మనం ఏం చేద్దాము, మన అప్రోచ్ లో కూడా ఇనిషియల్ గా క్యారీ అనేది 0 తీసుకుందాము. ఓకే, క్యారీని 0 తీసుకొని మనం దీని యొక్క సమ్స్ చేద్దాము. లైక్ L1 అనేది మొత్తం ట్రావర్స్ అవుతూ అండ్ L2 అనేది మొత్తం ట్రావర్స్ అవుతూ. సో L1 అనేది ఇక్కడ ఉంది అండ్ L2 అనేది ఇక్కడ ఉంది. సో ఇనిషియల్ గా L1 అనేది నల్ కాదు కాబట్టి సమ్ అనే ఒక వేరియబుల్ లో యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ L2 అనేది కూడా నల్ కాదు కాబట్టి సమ్ వేరియబుల్ కి యాడ్ చేస్తున్నాను అండ్ ఎట్ లాస్ట్ క్యారీ ఎంత ఉంది, ఇక్కడ మనకు 0 ఉంది. సో దీని ఆన్సర్ ఎంత 7 వచ్చింది. సో మనకేమన్నారు అంటే మనము రిటర్న్ చేసే రిజల్ట్ కూడా ఒక లింక్డ్ లిస్ట్ లాగా రావాలన్నారు. అట్లా లింక్డ్ లిస్ట్ లాగా రావడానికి మనం ఏం చేద్దాము, ఇనిషియల్ గా ఒక డమ్మీ నోడ్ తీసుకుందాం. ఆ డమ్మీ నోడ్ -1 కి అసైన్ చేద్దాము. ఇది డమ్మీ నోడ్ అండ్ దీన్ని టెంప్ కూడా అసైన్ చేసేద్దాము. సో ఈ వచ్చిన సమ్ ని మనం ఏం చేద్దాము అని అంటే సమ్ మోడ్ 10 అంటే మనకు లాస్ట్ డిజిట్ వస్తుంది. సో ఈ లాస్ట్ డిజిట్ వచ్చేసి టెంపరరీ యొక్క నెక్స్ట్ కి అసైన్ చేసేద్దాం అండ్ టెంప్ ని టెంప్ డాట్ నెక్స్ట్ కి మూవ్ చేద్దాం. ఎందుకు మీరు లాస్ట్ డిజిట్స్ నే పెడుతున్నారు అని అంటే ఇన్ కేస్ మన సమ్ వచ్చేసి 10 ఉందనుకోండి, మనం 10 మాడ్యులో 10 చేస్తే లాస్ట్ డిజిట్ అనేది 0 కదా. సో 0 వస్తుంది. మనం ఎప్పుడు కానీ ఒక నోడ్ లో లైక్ ఇట్లా పెట్టుకోవద్దు, ఓన్లీ డిజిట్స్ లాగానే ఉండాలి, లైక్ సింగిల్ డిజిట్ లాగానే ఉండాలి.
అర్థమైందా? సో, అందుకే నేను మాడ్యులో చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారీ అనేది కూడా ఫైండ్ చేయాలి కదా! మేబీ క్యారీ అనేది ఒకసారి 0 రావచ్చు, ఒకసారి 1 రావచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యారీని అప్డేట్ చేయాలి. క్యారీ ఎట్లా అంటే సమ్ డివైడెడ్ బై 10 చేస్తే సరిపోతుంది. క్యారీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 7 డివైడెడ్ బై 0 చేస్తే క్యారీ అనేది 0నే ఉంటుంది. సో, ఈ స్టెప్స్ అన్ని చేసినాక L1ని అండ్ L2ని 1 స్టెప్ మూవ్ చేస్తాం ముందుకి. అండ్ ఇక్కడ కూడా L1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ L2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో, మళ్ళీ మనం ఏం చేస్తాం, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ 6 అండ్ ఇక్కడ క్యారీ ఎంత వచ్చింది, 0నే ఉంది. సో, టోటల్ ఎంత, సమ్ 0 వచ్చింది. సో, సారీ, టోటల్ సమ్ వచ్చేసి మనకు 10 వచ్చింది. మనం 10లో 10ని ఒక నోడ్ లాగా పెట్టలేం. ఒక డిజిట్‌ని మాత్రమే మనం నోడ్ లాగా పెడతాం. సో, దానికి సమ్ మాడ్యులో 10 చేస్తే మనకు 0 వస్తుంది. అండ్ ఈ 0నే మనం ఇక్కడ టెంపరరీ ఒక నెక్స్ట్‌కి పెట్టేస్తాం. సో, టెంపరరీ ఒక నెక్స్ట్ వచ్చేసి 0 అండ్ దెన్ టెంప్ వి విల్ మూవ్ ఇట్ ఇంటూ టెంప్ డాట్ నెక్స్ట్. సో, వన్స్ ఇది అయినాక మళ్ళీ మనం ఏం చేయాలి, క్యారీని కూడా అప్డేట్ చేయాలి కదా! క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎంత, 10 డివైడెడ్ బై 10 ఎంత, 1. సో, ఇది మన క్యారీ. సో, ఇక్కడ క్యారీ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి L1 అండ్ L2ని మూవ్ చేయాలి కదా! సో, ఇక్కడ ఉన్న L1 ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చిన L2 అనేది నల్‌కి మూవ్ అవుతుంది. సో, మన కండిషన్ ఎట్లా ఉంటదంటే 2 నల్‌కొచ్చేస్తేనే మనం వైల్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఏదైనా ఒకటి నల్ అయితే పర్లేదు. వి కెన్ ప్రొసీడ్. సో, ఇక్కడ L1 అనేది 3 దగ్గరకొచ్చింది అండ్ L2 అనేది నల్ దగ్గరకొచ్చింది. సో, L1 అనేది నల్ కాదు. సో, మనం ఏం చేస్తాం, సమ్‌లో వి విల్ యాడ్ ఇట్ ఎంత, 3 అండ్ దెన్ ఇక్కడ ఇది నల్ కాబట్టి ఇది మనం యాడ్ చేయము. అండ్ దెన్ లెఫ్ట్ ఓవర్ క్యారీ ఎంత, 1 ఉంది కదా! సో, 1 యాడ్ చేస్తాం. ఇక్కడ 4. సో, ఈ 4 అనే నోడ్‌ని మాడ్యులో 10 చేస్తే 4 వస్తది. సో, మనం ఏం చేస్తాము, ఇది మన రిజల్ట్‌లో యాడ్ చేస్తాం. సో, టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అసైన్ చేసి టెంప్‌ని దాని యొక్క నెక్స్ట్‌కి మూవ్ చేస్తాం. అండ్ దెన్ ఇక్కడ క్యారీని కూడా అప్డేట్ చేయాలి. క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 4 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ 0. క్యారీ ఏం ఉండదు. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ L1ని L2ని మూవ్ చేయాలి. సో, ఇది నల్‌కొచ్చేస్తది. సో, వెన్ L1 అండ్ L2 రెండు నల్‌కొచ్చేసినాక మనం సింప్లీ వైల్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో, అండ్ మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తాం. ఆన్సర్ ఏం రిటర్న్ చేస్తాం, డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్‌ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్‌ని రిటర్న్ చేస్తే 7, 0, 4 అనే లింక్ లిస్ట్ అనేది అవుట్‌పుట్‌గా ప్రింట్ అయ్యిద్ది. సో, మనకు ఇక్కడ ఒక కేస్ చూస్తే ఏంటి అనంటే, ఇక్కడ లాస్ట్ మీకు క్యారీ అనేది 0 వచ్చింది కాబట్టి ఓకే, ఫైన్. ఇన్ కేస్ మీకు క్యారీ అనేది 1 వచ్చిందంటే మీరేం చేస్తారంటే టెంప్ యొక్క నెక్స్ట్ 1 నోట్ చేసి దాన్ని అసైన్ చేసి టెంప్‌ని దాని యొక్క నెక్స్ట్‌కి మూవ్ చేస్తే సరిపోతుంది. అంటే మనం క్యారీస్‌ని కూడా అస్సలు మిస్ అవ్వొద్దు కదా! నేను ఎందుకు క్యారీని ఇక్కడ యాడ్ చేయాలి అని అనుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్డ్ లిస్ట్‌లో ఎలిమెంట్స్ వచ్చేసి 62 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక లింక్డ్ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఏమో అంటే 42 ఉన్నాయి. సో, 2 + 2 4 అండ్ ఇక్కడ 6 + 4 ఎంత, 10 వస్తది. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్‌ని మాడ్యులో బై 10 చేస్తున్నాం కదా! సో, అట్లాంటప్పుడు ఓన్లీ లాస్ట్ డిజిటే వస్తుంది. కానీ మనకి ఇక్కడ క్యారీ అనేది కూడా ఒకటొస్తుంది. అదెంత, 1 అనేది మిగిలిపోతుంది. 10 గదా! సో, ఆ క్యారీని కూడా ఒక నోట్ చేసి మనం అసైన్ చేసేయాలి. సో, అందుకే నేను క్యారీ 1 వస్తే లాస్ట్‌కి ఇక్కడ టెంపరరీ ఒక నెక్స్ట్‌కి యాడ్ చేస్తున్నాను. లేకపోతే అవసరం లేదు. సో, ఇప్పుడు నేను దీనికి సూడో కోడ్ రాసి చూపిస్తాను. సో, ఇనిషియల్‌గా నేను క్యారీ అనే ఒక వేరియబుల్ తీసుకొని 0కి అసైన్ చేస్తున్నాను. అండ్ మన వైల్ లూప్‌లో నేనేమన్నాను, L1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఆర్ ఎల్స్ L2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. అంటే 2 నల్ అయితేనే మనం వైల్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని. సో, దిస్ ఈజ్ ఫైన్. సో, ఇక్కడ ఇంటిజర్ సమ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎవ్రీ టైమ్ మనం క్యారీని యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్యారీని అసైన్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ L1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే మనం ఏం చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ L1 డాట్ వాల్యూ. అండ్ ఇక్కడ ఇఫ్ L2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ మళ్ళీ మనం ఏం చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ L2 డాట్ వాల్యూ. సో, వన్స్ ఇది అయినాక మనము రిజల్ట్‌ది కూడా, సో, వన్స్ ఇది అయినాక ఒక పాయింట్ మర్చిపోయినాం. అదేంటి, మనం ఒక డమ్మీ నోడ్‌ని క్రియేట్ చేయాలి. సో, డమ్మీ నోడ్‌ని క్రియేట్ చేసి -1కి అసైన్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ టెంప్‌ని కూడా డమ్మీ నోడ్‌కి అసైన్ చేస్తున్నాను. సో, మనం ఇక్కడ ఏం చేయాలి, టెంపరరీ యొక్క నెక్స్ట్‌కి మనము సమ్ మాడ్యులో 10 చేయాలి. నోడ్‌ని అనేది క్రియేట్ చేయాలి. అండ్ దెన్ క్యారీని కూడా చేయాలి కదా! క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డివైడెడ్ బై 10 అండ్ టెంప్‌ని కూడా దాని యొక్క నెక్స్ట్‌కి మూవ్ చేయాలి. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్.
అండ్ దెన్ మనం ఏం చేయాలి అనుకున్నాం, L1ని నెక్స్ట్‌కి మూవ్ చేయాలి అండ్ L2ని కూడా నెక్స్ట్‌కి మూవ్ చేయాలన్న. ఇదే మన ఇఫ్ కండిషన్‌లో మనం ఏం చేద్దాము, ఈ స్టెప్ అయినంక L1 ఈజ్ ఈక్వల్స్ టు L1 డాట్ నెక్స్ట్ అండ్ L2 ఈజ్ ఈక్వల్స్ టు L2 డాట్ నెక్స్ట్. సో ఇది ఇంతే. అండ్ నెక్స్ట్ ఏంటి లాస్ట్‌కి ఇన్ కేస్ మనకు క్యారీ గనక 1 ఉంది అని అనుకోండి, సింప్లీ మళ్ళీ టెంపరరీ ఒక నెక్స్ట్‌కి మనం క్యారీని యాడ్ చేసేస్తాం. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనం ఏం రిటర్న్ చేస్తాము అనంటే డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్‌ని రిటర్న్ చేస్తాం. సో ఇదొచ్చేసి యాడింగ్ 2 నంబర్స్. సో ఇప్పుడు దీనికి గనక మనం టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గనక అనలైజ్ చేస్తే, సో ఫస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ మనం ఒక వైల్ లూప్ యూజ్ చేస్తున్నాము. ఈ వైల్ లూప్‌లో L1 అండ్ L2 ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ L1లో m నోడ్స్ ఉన్నాయి అండ్ ఈ L2లో n నోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ప్లస్ n అవుతుంది. అండ్ దెన్ వచ్చేసి ఇంకెక్కడ లూప్స్ యూజ్ చేయట్లేదు. సో మనం రాసిన కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ m ప్లస్ n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అడిషనల్గా ఎక్కడ ఏం మెమరీని యూజ్ చేయలేదు ఎక్సెప్ట్ దిస్ క్యారీ అండ్ ఈ డమ్మీ అండ్ టెంప్ అనేది రిజల్ట్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను కౌంట్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి మన స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు అర్థమైతే దీని యొక్క నెక్స్ట్ క్వశ్చన్ యాడింగ్ 2 నెంబర్స్ 2 అనేది ఉంటుంది. అది మాత్రం మీరు పక్కా సాల్వ్ చేయగలుగుతారు. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DSA Telugu Zone YouTube channel. Thank you for watching.